సుదీర్ఘకాలం ప్రయాణం చేసినటువంటి మిత్రుడి గురించి మాట్లాడాలంటే ఆలోచిస్తూ వద్దాం. ఒక్కటి చెప్పాలనుకుంటున్నా, ఇందాకే ఉమా చెప్పాడు, అసెంబ్లీలో మాట్లాడాలి అంటే మా నరేంద్రే మాట్లాడాలి అని. కానీ ముఖ్యమంత్రి మామూలుగా మేము మాట్లాడితే ఎమ్మెల్యేలు అడ్డుపడడం చూసాం, మంత్రులు అడ్డుకోవడం చూసాం. ప్రతిపక్షంలో మేము మాట్లాడితే అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు అడ్డుపడతారు, అధికార పార్టీ మంత్రులు అడ్డుపడతారు. కానీ మా నరేంద్ర గారు మాట్లాడితే సాక్షాత్తు ముఖ్యమంత్రి అడ్డుపడ్డాడు. కాకపోతే సమాజం గుర్తించలేదు. కరెక్ట్గా చివరి 3 రోజులు అవి రాజశేఖర రెడ్డి గారికి. సెప్టెంబర్ 2కు ముందు మనకి ఆగస్టు 29, 30 సభలో చాలా వేడిగా చర్చ జరుగుతూ ఉంది. నరేంద్ర గారు సుదీర్ఘంగా పోతా ఉన్నారు. అన్ని ప్రయత్నాలు వాళ్ళు చేసినా కూడా ఆగలేదు. ఆ రోజు నాకు సరిగ్గా చేస్తూ ఉంటే సాక్షాత్ ముఖ్యమంత్రి లేచి బెదిరించిన స్థాయిలో మాట్లాడాడు. మీరు కూడా ఇప్పుడు వీడియో ఎక్కడ ఉందో మా నరేంద్ర గారు తెచ్చి ఇప్పుడు రీప్లే చేయాలి దాన్ని. ఆయన కూడా మర్చిపోయాడు. నాకు గుర్తుకొచ్చి చెప్పా, ఈ సంఘటన గుర్తుందా నీకు? ఒక ముఖ్యమంత్రిగా బెదిరించిన స్థాయిలో మాట్లాడినా తగ్గకుండా మరీ ఎక్కువ చేశాడు నరేంద్ర గారు. ఆ రోజు మాట్లాడితే ఇక విధి లేని పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా స్పీకర్ మీద ఒత్తిడి తెచ్చాడు. ఇంకెంతసేపు ఆయనకు టైం ఇస్తారు, మీరు ఎందుకు మైక్ కట్ చేయరు ఆయనకి అని. అంటే ఆ రోజు నరేంద్ర గారి వేడి వాగ్దాటి ఏ స్థాయిలో ఉందనేది మీరు ఊహించుకోండి ఒక్కసారి. రాష్ట్రాన్ని నడిపించేటువంటి ముఖ్యమంత్రికి, అందులో ఒక బలమైనటువంటి నాయకుడిగా రెండోసారి గెలిచొచ్చినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నాయన ఒక ప్రతిపక్ష శాసనసభ్యుడు మాట్లాడితే అంత కంగారు పడి అంత ఎదురుదాడికి చేసేటువంటి పరిస్థితి వచ్చింది అని అంటే మీరు గుర్తుంచుకోండి. ఆవేశం ఉండదు నరేంద్ర గారి దాంట్లో, ఎప్పుడో చివరిలోకి వస్తుంది ఆవేశం. మొదటంతా కూడా ప్రజల పక్షాన గలాన్ని వినిపించడానికి ఆయన ఉపయోగపడతాడు. చాలా లోతుగా అధ్యయనం చేస్తాడు. మా అందరికీ ఒకటే స్కూల్లో చదివినట్టున్నాం. ఏదైనా ఒక సమస్య వస్తే దాని మూలాల్లోకి వెళ్ళి అక్కడి నుంచి తెరుచుకుని మాట్లాడేటువంటి పరిస్థితుల్లోనే మాట్లాడుతూ ఉంటాం. ఈ 30 సంవత్సరాలలో సుదీర్ఘకాలం పాటు ప్రతిపక్షంలో పనిచేసినటువంటి అనుభవం నాకు, ప్రతిపక్షంతో పాటు అధికార పక్షంలో పనిచేసినటువంటి అలవాటు నరేంద్రకే ఉంది. ప్రభుత్వంలో నరేంద్ర గారు గెలిచిన 2 సార్లు అధికారంలోకి వచ్చింది, పార్టీ అధికారంలోకి వచ్చిన 2 సార్లు నేను లేకపోవడం అనేటువంటిది ఆ ఎక్స్పీరియన్స్లో తేడా ఉంది. ఈరోజు నా మనసులో అయితే ఖచ్చితంగా మా సహచరుడిగా ఉండలేకపోయాడే నా మిత్రుడు అనేటువంటి బాధ అయితే నాకుంది. వాస్తవంగా చెప్తా ఉన్నాను. ఎందుకంటే మా టీంలో అందరం ఏదో ఒక స్థాయిలో ఒక్కొక్క మెట్టుని, రాజకీయాల్లో అదేదో గొప్పని కాదు, లేకపోతే మాకున్నటువంటి విలువ తగ్గుతుంది అనేటువంటిది కాదు, ప్రజల గుండెల్లో స్థానం ఉండడమే మాకు ముఖ్యమైనటువంటి లక్ష్యంతో మేమందరం కూడా పనిచేసాం. రాజకీయాల్లో మేము చేసేటువంటి పనులతోటే ప్రజల స్థానాలు ఉండాలనుకున్నాం. కాకపోతే రాజకీయాల్లోకి ఉన్నప్పుడు ఒక గుర్తింపు, గౌరవం ఉండాలనేటువంటి ఆలోచన, తపన ఉంటుంది. అది ఉంటే మనల్ని నమ్ముకున్న వాళ్ళకి, మన ప్రాంతానికి మరింత ఎక్కువ చేయొచ్చు అనేటువంటి ఆలోచన ఉంటుంది. అటు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మాతో పాటు తిరిగినటువంటి వేం నరేందర్ రెడ్డి గారు కావచ్చు, సోదరుడు ఉమ్మ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక్కొక్క దశలో ఒక్కొక్కటి వచ్చినప్పుడు ఇది కూడా అయ్యుంటే ఇంకా అద్భుతంగా ఉండేది కదా రాజకీయ జీవితం అనేటువంటి ఒక మనసులో ఆలోచన ఉంటుంది. లెట్ us see ఇంకా ఏమున్నాయో భవిష్యత్తులో ఆయనకి అనేటువంటిది నేను కూడా మీరందరూ ఎంత బలంగా కోరుకుంటున్నారో అంతే బలంగా రాజకీయంగా మరింత ముందుకు రావాలి నరేంద్ర గారు అని చెప్పేసి నేను కూడా కోరుకుంటా ఉన్నాను. 94లో మొదలు పెడితే ఆ రోజున అధికారంలో ఉన్నాం. కాకపోతే వయసులో చిన్నవాళ్ళం, అందరం కూడా 28 ఇయర్స్, రాజకీయ అనుభవం తక్కువ. ప్రతిరోజు పొద్దున్నే లేచి ఏ మంత్రి దగ్గరకు ఎక్కడికి పోయినా నేను, రమణ, నరేంద్ర గారు ముగ్గురం కలిసిపోయేవాళ్ళం. ఏ కాన్స్టిట్యున్సీ పనులుంటే అవి ఇవి తిరిగేవాళ్ళం. నాకు పనుంటే ఆయన వచ్చేవాడు, ఆయనకు పని ఉన్నప్పుడు నేను వెళ్ళేవాళ్ళం. నరేంద్ర గారి జీవితకాలం మొత్తం కూడా అటు రాష్ట్ర పార్టీకి సేవలు అందించడానికో, నియోజకవర్గానికి అందించడానికో సరిపోయింది.
వారి తండ్రి చూపినటువంటి బాటలోనే ఆయన కూడా ముందుకు పోయాడు. లేకపోతే నాకు మీ నల్లమడ డ్రైన్ గురించి నాకు తెలిసేది కాదు, అది ఎక్కడుందో కూడా నాకు తెలియదు. కానీ మా నరేంద్ర గారు ప్రతిరోజు ఏదో ఒక రిప్రజెంటేషన్లో నల్లమడ డ్రైన్ అంటేనో ఇంకో లిఫ్టర్కి ఇరిగేషన్ అంటేనో పని ఉంది అని అంటే ఏంటి అని అంటే దీని మీద వెళ్ళాలి రా అని చెప్పి తీసుకెళ్లేటువంటి వ్యక్తి. ఏదో ఒకటి అంటే నిరంతరం ప్రాంతంలోని ప్రజలకు ఏ రకంగా మనం అభివృద్ధి చేసి చూపించాలి అనేటువంటి లక్ష్యంతో పనిచేసినటువంటి వ్యక్తి నరేంద్ర గారు.